నమస్కారం. BB4 తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను మీ అనిత. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటా ఊరూరా తిరుగుతూ యువగలం పాదయాత్రలో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 2,35,000 పోస్టులు భర్తీ చేసి వాటితో పాటు నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రానికి తీసుకొస్తామని చెప్పి గొప్పలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ముద్దుల కొడుకు నారా లోకేష్ ఈ రోజు తన యువగలం పాదయాత్రలో తన వెంట తిరిగినటువంటి కార్యకర్తలకు తమ తెలుగుదేశం పార్టీలో, జనసేన పార్టీలో, బీజేపీ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి కార్యకర్తలకు ఇవాళ చైర్మన్లు అంటూ లేదంటే డైరెక్టర్లు అంటూ రకరకాల పోస్టులు సృష్టించుకొని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు మాత్రమే ఇవాళ ఉద్యోగాలు భర్తీ చేశారు. ప్రభుత్వం నుంచి లక్షల రూపాయలు, వేల రూపాయలు జీతాలు తీసుకుంటున్నారు. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు డిగ్రీలు పూర్తి చేసుకొని, పీజీలు పూర్తి చేసుకొని మరి చెన్నైకో, కేరళకో, బెంగళూరుకో వలసకు వెళ్లి ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. డిగ్రీ పట్టాల వైపు చేతిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా అరకా కొరక నోటిఫికేషన్లు ఇస్తా ఉంది. కేవలం 2,000, 3,000, 4,000 నోటిఫికేషన్ ఇస్తూ చేతులు దులుపుకుంటా ఉంది. మాకు కావాల్సింది అది కాదు. ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి అన్ని శాఖల్లో నోటిఫికేషన్లు తక్షణమే విడుదల చేయాలా. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి 2,35,000 ఉద్యోగ పోస్టులు భర్తీ చేయాలా. ప్రతి నెల జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తా ఉన్నా ఎక్కడ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని చెప్పి మడుతున్నాం. ఇప్పటికైనా కూడా నిరుద్యోగులకు అధికారంలోకి వస్తేనే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి ఎవరికి ఇచ్చారని చెప్పి మడుతున్నాం. ఇప్పటికైనా కూడా ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల్లో విద్యార్థులకు, యువతకు హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏఎస్ఎఫ్ తరఫున పోరాటం శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.